విశ్వాస పరీక్షలో యూపీఏ అడ్డదారులు తొక్కిన తీరును ప్రజలకు వివరించేందుకు టీడీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. మరోవైపు నల్గొండ జిల్లాలో చంద్రబాబు మీకోసం యాత్ర సాగుతోంది. బాబు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఢిల్లీలో బిజీగా గడిపి రాష్ట్రానికి తిరిగొచ్చిన చంద్రబాబును వివిధ జిల్లాల నేతలు నిన్న నల్గొండ జిల్లా చౌటుప్పల్లో పరామర్శించారు. తాజా రాజకీయ పరిస్థితులపై చౌటుప్పల్ నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలు శ్రేణులతో బాబు చర్చించారు. అనంతరం మీకోసం యాత్ర కొనసాగించిన చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రభుత్వాన్ని నిలుపుకోవడం కోసం యూపీఏ అనుసరించిన అనైతిక వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్త ధర్నాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు స్థాయిని దిగదార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆ రోజు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అంటే బోఫోర్స్ కుంభకోణం వచ్చింది. ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు వస్తే ఆయన మీద మీరు చూస్తే ఆ రోజు జేఎంఎం ముడుపులు గాని ఎంపీలు కొనడగా ఆ రోజు చేశారు. మళ్ళీ ఈ రోజు అనేక అవినీతి ఆరోపణలు పెట్టుకుని ఈ రోజు ఎంపీలు కొనే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. ఇది తప్పుడు విధానం. ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఇలాంటి కార్యక్రమాలకు పాటుపడుతున్నారు. ఇంకా అవసరమైతే దేశాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ఈ కాంగ్రెస్ పార్టీ వెనుకాడరు. మరోవైపు ఆగస్టు 2వ వారంలో అనంతపురం జిల్లాతో మీకోసం యాత్రను ముగించే అంశాన్ని బాబు పరిశీలిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించాలని కొందరు నేతలు చేసిన సూచనల మేరకు ఆ దిశగా ఆలోచిస్తున్నారు.